దాదాపు 4 వారాల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ ట్విట్టర్ లోకి పునరాగమనం చేశాడు. ఆయన ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అయింది. ఈ రోజు పవన్ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టాడు. ప్రత్యేక హోదా గురించి ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన సభ గురించి పవన్ మాట్లాడాడు. దానికి తన మద్దతు ప్రకటించాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ రాజకీయ పార్టీకైనా తాను మద్దతు ఇస్తానని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. తనకు రఘువీరా సభ గురించి ఆలస్యంగా తెలియడం వల్ల దానికి హాజరు కాలేకపోతున్నానని పవన్ తెలిపాడు. కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా కోసం పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పవన్ పిలుపునిచ్చాడు. రఘువీరా పెట్టిన సభ విజయవంతం అవుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పవన్ చివరిగా మే 8న ట్వీట్ చేశాడు. అప్పుడు ఓ ఉత్తరాది ఐఏఎస్ ను ఈవోగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టాడు. దానిపై పవన్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత పవన్ ట్విట్టర్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయింది. దాన్ని ఎవరో హ్యాక్ చేశారని జనసేన పార్టీ ప్రకటించింది. అయితే పవన్ ట్విట్టర్ అకౌంట్ ను మేనేజ్ చేసే వ్యక్తిని తొలగించడంతో అతను అది లాక్ అయ్యేలా చేశాడని వార్తలొచ్చాయి. మరి మధ్యలో ఏం జరిగిందో ఏమో గానీ ఎట్టకేలకు పవన్ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ కావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.